రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నవరం సత్యదేవుని ప్రసాదం అంటే భక్తులకు అమితమైన విశ్వాసం. ఆ పవిత్రమైన ప్రసాదం పట్ల అధికారులు సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూపే హృదయ విదారక దృశ్యాలివి. అన్నవరం వైజాగ్ హైవే మార్గంలోని ప్రసాదం విక్రయ కేంద్రాల్లో రాత్రి సమయంలో బుట్టల్లో నిల్వ ఉంచిన ప్రసాదంపై ఎలుకలు గుంపులు గుంపులుగా దాడి చేస్తున్న దృశ్యాలను ఒక భక్తుడు వీడియో తీసి ఫిర్యాదు చేశారు. ఇక బుట్టలో ఉన్న ప్రసాదంపై ఎలుకలు స్వరవిహారం చేస్తుంటే అక్కడ ఉన్న సిబ్బందిని ప్రశ్నించిన భక్తులకు ఎదురైన సమాధానం మరింత దిగ్భ్రాంతికరం. ఇక అవును ఇలాగే ఉంటాయి, ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే పోండి అని సిబ్బంది సమాధానం చెప్పడం వారి అహంకారానికి భక్తి పట్ల వారికి ఉన్న చులకన భావానికి నిదర్శనం. ఇలాంటి ఉద్యోగుల వల్ల సనాతన ధర్మం అపహాస్యం అవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నవరం దేవస్థానం ఉన్నత అధికారులు ఆహార భద్రత అధికారులు తక్షణమే స్పందించి పూర్తిగా తనిఖీలు చేయాలి. ఇక బాధ్యులైన సిబ్బందిని వీధుల్లో నుంచి తొలగించి అలాగే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాకినాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్. హలో శ్రీనివాస్ చెప్పండి. అన్నవరం దేవస్థానం సంబంధించి ప్రసాద వివాదం ఇప్పుడే కాదు, గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా అదే అధికారుల తీరు మారడం లేదు. నిన్న సాయంత్రము హైవే అంటే అన్నవరం నుంచి వైజాగ్ ఒక భక్తులు ప్రసాదం తీసుకున్న టైంలో ఆ ఎలకలు బుట్టలు మాత్రం కనిపించినాయి. ఈ ప్రసాదం ఏంటి ఎలకలు కనిపిస్తున్నాను భక్తులు అడగగా మీకు నచ్చితే తీసుకోండి ఇలాగే ఉంటుంది, మీకు కావాల్సి తీసుకోండి లేకపోతే లేదని సమాధానం చెప్తుంది. దీని మీద భక్తులు ఆవేదన వ్యక్తం చేసి వీళ్ళ మీద అధికార తీరు మారడం లేదని చెప్పేసి ఫిర్యాదు చేశారు. అన్నవరం సంబంధించిన ప్రసాదం అయితే వివాదం కొనసాగుతూనే ఉంది. ఎన్ని వివాదాలు వచ్చినా కానీ అధికారులు మాత్రం తీరు మారడం లేదు. గతంలో కూడా ఎన్నో ఫిర్యాదులు చేసినా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. రైట్ శ్రీనివాస్, మరి ఈ ఇష్యూ మీద వచ్చేసి అక్కడ భక్తులు ఆల్రెడీ సిబ్బందికి అంటే అధికారులకు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు కాబట్టి సో మరి అధికారులు ఏ విధంగా స్పందించారంటారు? అక్కడ అధికారులు అందిస్తున్నారు కానీ దాని పూర్తి చర్యలు అయితే అక్కడ కనిపించట్లేదు. కలెక్టర్ గారు కూడా ఎన్నో సార్లు సమీక్షలు చేశారు, అయినా సరే అధికారులు తీరు అయితే మారడం లేదు. ఓకే మరి దీనిపైన ఇంకా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా? మరి అక్కడ తప్పకుండా అయితే కనిపిస్తున్నాయండి. రేపైతే నాకు తెలిసింది రేపైతే అధికారులు సమీక్ష పెడతారని అనుకుంటున్నాము. రేపు ఈసారైనా సరే భక్తులకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకే. అది ఎలా అనుకుంటున్నారు? మనుషులు తినేది ప్రసాదం కొంటున్నారన్నా? ప్రసాదమే కదా, మనుషులు తినే ప్రసాదం కదా. మన హిందూ మతం సంక్రాంతి పోవడానికి ఏది వెళ్ళాలట. అది ఎలా అనుకుంటున్నారు? మనుషులు తినేది ప్రసాదం కొంటున్నారన్నా? ప్రసాదమే కదా, మనుషులు తినే ప్రసాదం కదా. మన హిందూ మతం సంక్రాంతి పోవడానికి ఏది వెళ్ళాలట. అది ఎలా అనుకుంటున్నారు? మనుషులు తినేది ప్రసాదం కొంటున్నారన్నా? ప్రసాదమే కదా, మనుషులు తినే ప్రసాదం కదా. మన హిందూ మతం సంక్రాంతి పోవడానికి ఏది వెళ్ళాలట. అది ఎలా అనుకుంటున్నారు? మనుషులు తినేది ప్రసాదం కొంటున్నారన్నా? ఇక అన్నవరం దేవస్థానం ఉన్నత అధికారులు ఆహార భద్రత అధికారులు తక్షణమే స్పందించి పూర్తిగా తనిఖీలు చేయాలి. ఇక బాధ్యులైన సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించి అలాగే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అక్కడ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అది ఎలా అనుకుంటున్నారు? మనుషులు తినేది ప్రసాదం కొంటున్నారన్నా?
ప్రసాదమే కదా, మనుషులు తినే ప్రసాదం కదా అది. మన హిందూ మతం సంక్రాంతి పోవడానికి ఏ కారణాలన్నా? మనుషులు తినే ప్రసాదం కదా,